మహాగణాధిపతయే నమః. హరిగురుభ్యో నమః. పూజ్యులారా, పెద్దలారా, యావత్ మానవాళికి కూడా మంచి సుఖ సంతోషాలు కలుగు చేయాలని భగవంతుడు రకరకాలైనటువంటి పర్వదినాలని మనకి ప్రసాదించి ఉన్నాడు. అందులో ఈ సంవత్సరము రేపు శని త్రయోదశి, శనివారము త్రయోదశి. అందున శనిదేవునికి ప్రీతికరమైనటువంటి అనురాధ నక్షత్రయుక్తమైనటువంటి శని త్రయోదశి. అలాగే ఆదివారం నాడు జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారం, అలాగే పౌర్ణమితో కూడుకున్నటువంటి సోమవారం. చూసారా ఎంత వరుసగా లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి అపురూపమైనటువంటి అలభ్యమైనటువంటి 3 లక్ష్మీ కటాక్ష సిద్ధ యోగాలు వరుసగా 3 రోజులు వస్తున్నాయి. ఎవరైతే శనిగ్రహాన్ని ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శనిగ్రహ సంబంధించినటువంటి సమస్త బాధలు నివారణకి శనిత్రయోదశి మహాపర్వదినము స్వామివారికి గొప్ప ప్రీతికరమైనటువంటిది. అందులో అనురాధ నక్షత్రయుక్తమైనటువంటి శనిత్రయోదశి విశేషమైనటువంటి ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఆ వేళ శనిదేవుడికి ప్రీతికరమైనటువంటి కార్యక్రమాలు చేయాలి. శనిదేవుడు తలుచుకుంటే ధనానికి, ఐశ్వర్యానికి కొరత ఉండదు. శనిదేవుడిని ప్రీతి చెందించేటటువంటి విధి విధానాలు, తైలాభిషేకాలు అన్నీ మీ అందరికీ తెలిసినవే. మళ్ళీ కొన్ని వివరాలు చెప్తాను. అలాగే ఆదివారం నాడు మహాజ్యేష్ఠి, జ్యేష్ఠాభిషేకం స్వామివారికి చేస్తారు. జ్యేష్ఠ నక్షత్రము జ్యేష్ఠమాసంలో ఉన్నటువంటి పర్వదినం. అలాగే సోమవారము మహాపర్వదినము మూలా నక్షత్రయుక్తమైనటువంటిది. ఆవేళ అక్షరాభ్యాసాలకు కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ముఖ్యంగా మనం ఆలోచించవలసింది ఏంటంటే శనిదేవత అనుగ్రహం పొందినటువంటి వాడికి, అలాగే జ్యేష్ఠాదేవి అనుగ్రహం పొందడానికి, పౌర్ణమి చంద్రుడిని అనుగ్రహం పొందడానికి కూడా లక్ష్మీకరమైనటువంటి యోగ్యము కలగాలంటే ఎన్నో జన్మలు దారిద్ర్యాన్ని అనుభవించినటువంటి వాళ్ళు, దారిద్ర్యము, దుఃఖము, భయము నాశనము చేసినటువంటి గ్రహము శనిశ్చరదేవుడు. అలాగే జ్యేష్ఠాదేవి ఎవరైతే మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందరో అటువంటి వాళ్ళకి జ్యేష్ఠాదేవి ముందుగా వాళ్ళ నెత్తిని కూర్చుంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. జ్యేష్ఠాదేవి అనుగ్రహం వలన ఆవిడ మన ఇంటి నుంచి తరలి వెళ్ళిపోతే లక్ష్మీ కటాక్షం ఆటోమేటిక్గా కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే చంద్రుడు అనుగ్రహము, చంద్రుడు లక్ష్మీదేవికి సహోదరుడు కాబట్టి సోమవారము, అందులో జ్యేష్ఠ సోమవారము మూలా నక్షత్రయుక్త సోమవారము, పౌర్ణమి మహాపర్వదినం కాబట్టి 3 రోజులు వరుసగా దేవతల ప్రీతి కోసం మన ఇష్టం వచ్చినటువంటి కార్యక్రమాలు చేయొచ్చు. శనిదేవుడికి తైలాభిషేకము, రావి చెట్టు ప్రదక్షిణ, గోవులకు ప్రదక్షిణ, అలాగే అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం వలన ఈ జన్మలో సంపన్నులు, యోగ్యులు, అలాగే ఐశ్వర్యము పొందినటువంటి అభివృద్ధిలోకి, విద్యార్థులకైతే అలభ్యమైనటువంటి విద్యా యోగములు, ఉద్యోగయత్నంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేలు చేసినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.